మదిలో నీ రూపం నీవిద్య సంకల్పం ప్రతిఫలింపచేయునే కలనైన తలంతలేదే నీలో ఈ సౌభాగ్యం వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను నీ సాటి అద్వితీయుడా దేవునామానికి మహిమ కలుగును. చైతన్య స్ఫూర్తినిపై నడిపించుచున్న నేర్పరి వాళ్ళు పెరుగని కోరాటాలే ఊహించని వెనలై నన్ను నిలువనీయని వేళలో హృదయాన కొలువైయున్న ఇశ్రాయేలు దైవమా జయమిచ్చి నడిపించితివే నీ ఖ్యాతికై సరికన్నులనే తుడిచిన నేత్రం ఇలలో నీవే కదా యేసయ్యా మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపచేయునే అన్నడు మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపచేయునే అన్నడు నిరంతరం మీ సన్నిధిలో ఈ అడుగు జాడలలో ఈ సంకల్ప దీక్షతో నేను సాగుతాను. నీ అడుగు జాడలలోనే సంకల్ప దీక్షతో సాగెదా నీతో సహజీవనమే ఆధ్యాత్మిక పరవశమై ఆశయాల దిశగా నడిపెనే నీ నిత్య ఆదరణే అన్నిటిలో నన్నది నా భాగమంతా తీర్చి నా సేద తీర్చితివి నీ ఆత్మతో పుత్రించితివి నీ కొరకు సాక్షిగా యేసయ్యా
మదిలోన నీరు నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపచేయునే అన్నడు. మదిలోన నీరు నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపచేయునే అన్నడు. విశ్వమంత ఆరాధించే వర్ణరాక్షని మాతవు స్థాపించుము నీ ప్రేమ సామ్రాజ్యము. శుద్ధులైన వారికి ఫలములిచ్చు నిర్ణేతవు ఆగడి ఎవరు విడువకు. శ్రేష్టమైన స్వార్థం కోసం సిద్ధపరచుమా ఊహలలో ఆశలతో ఇలలో నీవేనయ్యా యేసయ్యా. మదిలోన నీరు నిత్య సంకల్పం ప్రతిఫలింపచేయునే అన్నడు. మదిలోన రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపచేయునే అన్నడు. కలనైన కలంచలేదే నీలో ఈ సౌభాగ్యము వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలు. నీ సాటి వేరులను అద్వితీయుడా. నదిలోన నీరు నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపచేయునే అన్నడు. హల్లెలూయా. అలవాటు ఉంటుంది కొంతమందికి. ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు కాదులేండి, ఒకప్పుడు నిద్రకాళ్ళతో కళ్ళు నలుపుకుంటూ ఆ చీపు గట్ట పట్టుకుని వచ్చి వాహన దొరుకుతూ అలవాటు ఉంటుంది. కొంతమందికి లేచిన వెంటనే బయటికి వెళ్ళే అలవాటు ఉంటుంది. కొంతమందికి పొద్దు పొడిస్తే నమస్కారం చేసే అలవాటు ఉంటుంది. లేదా చల్లటి నీళ్ళతో స్నానం చేసి, ఇవన్నీ అలవాటు, వాడుక. కొందరికైతే కాఫీ తాగే అలవాటు, రకరకాల అలవాట్లు ఉంటాయి. కానీ యేసయ్యకి అలవాటు ఉంది. పొద్దున్నే అండి ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలు వస్తే వాళ్ళకి పరలోక రాజ్య విషయాలు వివరించే అలవాటు ఉంది, బోధించే అలవాటు ఉంది. ప్రియమైన వాళ్ళని గమనించినట్లయితే చూడండి, దేవుని యొక్క వాక్యంలో మార్కు సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో వాడుక చొప్పున అని చెప్పని చూస్తాం. మార్కు సువార్త 10వ అధ్యాయము, క్షమించండి, లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. తరువాత ఆయన తాను
పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. ఒకసారి ఇక్కడ చూస్తే ప్రియమైన వాళ్ళ వాడికి ఏంటనంటే విశ్రాంతి దినం నాడు సమాజ మందిరానికి వెళ్ళే అలవాటు ఉంది. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళరా లూకాసు 22:39 వాడుకు చొప్పున ఒలీవల కొండకెళ్ళి ప్రార్థన చేసే అలవాటు ఉంది. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా. గమనించండి, వాడుక ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేయటం వాడుక. శనివారం లేదా విశ్రాంతి దినం వస్తే సమాజ మందిరంలోకి వెళ్ళి ఆయన ఆరాధించడం వాడుక. లేదా పెందలకాడ లేచిన తర్వాత ప్రజలు వస్తూ ఉంటే ప్రజలందరికీ పరలోక రాజ్యానికి వచ్చిన వాక్యం చెప్పే వాడుక ఉంది. అంటే అలవాటు అది. ప్రియమైన వాళ్ళరా, నీకు నాకు కూడా ఒక మంచి అలవాటు ఉండాలి. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసే మంచి అలవాటు ఉండాలి. బైబిల్ చదువుకునే మంచి అలవాటు ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, యేసయ్యకు వాడికి ఏంటనంటే ఒలీవల కొండకెళ్ళి గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది. స్థిరవారం వచ్చింది అని అంటే సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రభువుని ఆరాధించే అలవాటు ఉంది. ప్రతిరోజు పెందలకడ ఆయా గ్రామాలకు వెళుతున్నప్పుడు ప్రజలు వస్తూ ఉంటే ప్రజలందరికీ పరలోక రాజ్యానికి వచ్చిన విషయాలు చెప్పే వాడుకున్న అలవాటు ఉంది. మనకు కూడా ప్రియమైన వాళ్ళ ఆదివారమున పెందలకడ పనులన్నీ ముగించుకొని ఆరాధనకి వెళ్ళే అలవాటు ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, అది అలవాటు అయిపోవాలి. దానికి వాడు ఆదివారమా మైక్ పెట్టారు అనక్కర్లా, నీకు వాడుక అయిపోవాలి. ప్రియమైన వాళ్ళరా, అది మనకు కొంతమందికి సెంటర్కి వెళ్ళటం వాడికి అలవాటు. లేదా పశువులు ఉన్నటువంటి వాళ్ళకి పశువుల పాక దగ్గరికి వచ్చి గేదెలు ఉన్నాయా లేదా ఓడ తీసుకొని తెంచుకొని చూసే అలవాటు. ఇవన్నీ మంచి అలవాట్లే. అయితే ఇంకా మంచి అలవాటు ఏంటంటే మన సజీవ లెక్కలో ఉంచిన దేవునికి వందనాలు స్తుతులు చెల్లించడం అన్నది మంచి అలవాటు. దేవుని స్తుతించడం అన్నది మంచి అలవాటు. ప్రార్థన చేసుకుంటాం అన్నది మంచి అలవాటు. పరిశుద్ధ గ్రంథం చదవటం అన్నది మంచి అలవాటు. ఇట్లా యేసయ్యకు వాడుక అయిపోయింది. ఆ తర్వాత ప్రియమైన గమనించినట్లయితే ఈ మార్క్సు 12వ వచనంలో ఎవరు వచ్చారు? పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై. చాలు పరిసయ్యులు వచ్చారు. ఎందుకు వచ్చారు వీళ్ళు? ప్రజల్లాగా వాక్యం ఉండటానికి వచ్చారా? లేదా ఎవరికన్నా బాగోలేదంటే వాళ్ళకి ప్రార్థన చేయడానికి వచ్చారా? లేదు. ఆయన శోధిస్తూ ఏం తప్పు దొరుకుద్దా, తప్పు పట్టుకుందామని వచ్చారు. ఇప్పుడు మనం గమనిస్తే ఈ అధ్యాయంలో మొదటి 16 వచనాల్లో కుటుంబ వ్యవస్థ గురించి రాయబడింది. ప్రియమైన వాళ్ళ మొదటి 9 వచనాల్లో కుటుంబంలో వచ్చేటువంటి ఆటుపోట్లు, ఒడిదుడుకులు, కొన్నిసార్లు పొసగదు, భార్యాభర్తలకు పొసగదు. కొన్నిసార్లు భర్తకు అనుకూలంగా భార్య ఉండదు, భార్యకు అనుకూలంగా భర్త ఉండరు. కాబట్టి వాళ్ళకి పొసగక గొడవలు పేచీలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు యేసయ్యను తప్పుపడటానికి వచ్చి వీళ్ళు ఏమంటున్నారు అని అంటే శోధిస్తాకు వచ్చారు పరిసయ్యులు. ఇంకా మీరు గమనిస్తే మార్క్సు వార్త 8వ అధ్యాయం 11వ వచనంలో ఆకాశం నుండి ఒక అద్భుతం చేయి మేము నమ్ముతాం అని చెప్పని అంటున్నారు. 7వ అధ్యాయం 1వ వచనంలో పారంపర్యాచారం ఏంటి? నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు. మరి ఒక చోట యోహాను శిష్యులు ఉపవాసం ఉంటారు, మేము ఉపవాసం ఉంటాం, మీ శిష్యులు ఉపవాసం ఉంటారు ఏంటి అని చెప్పనని ఈ పరిసయ్యుల కల్లా తప్పు పట్టడమే ముఖ్యం. చాలామంది వాళ్ళ పని ఏంటని అంటే ఎదుటి వాళ్ళు మంచిగా ఉన్నారు అని అంటే ఆ మంచిగా ఉన్న వాళ్ళు తప్పేం దొరుకుద్దా చూస్తుంటారు.
ఎవరైనా ప్రభువుని నమ్మారంటే సమూహం అని పనిగొట్టుకెళ్ళి పలకరించి ఏంటి ప్రభువుని నమ్మామంటగా శుద్ధంగా అని చెప్పానని పడగొడతమే వాళ్ళ పని, చెడగొడతమే వాళ్ళ పని. ఏదంటారు కదా, పచ్చని సంసారంలో నొప్పులు పెట్టమే వాళ్ళ పని. ఏంటో పని కట్టుకుని పోస్ట్ మ్యాన్ వచ్చినట్టుగా వచ్చి మరి తెలుసా నీకు, ఆ సంగతి తెలుసా, ఆయన సంగతి తెలుసా అని చెప్పాను. నీకెందుకు అవసరమా నీకు? పెళ్ళిలో ప్రకటన చదువుతాం కదా, మీకు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఏం చేయమని, తాళి కట్టకముందే మీ అభ్యంతరం తెలియజేయండి అని అంటాం. లేదు ఇంకెన్నటికీ ఊరుకుండాల్సిందే అని అంటాం. వీళ్ళు అట్టా కదా. అయిన తర్వాత అమ్మాయి సంవత్సరానికి వచ్చిన తర్వాత ఏ బట్టలు ఉతికే దగ్గర ఎక్కడ కల్పించుకొని నీకు తెలుసా అని మొదలెడతారు. ఏం తెలుసు? కొంపలో నొప్పి పెడతాం తెలుసా? ఒకసారి ఏమన్నా పట్టుకుని అన్నారంటే, అరే ఎట్టా నచ్చిందిరా నీకు అన్నాడంట. ఆడన్నాడు తెలుగన్నా కళ్ళెట్టు చూడన్నాడంట. నీకెందుకు? వాళ్ళకి నచ్చింది వాడు చేసి నీకెందుకు? వాడు ఎత్తుకుంటే నీకెందుకు, పళ్ళు ఎత్తైతే నీకెందుకు, పొట్టుకుంటే నీకెందుకు? నీకు అవసరమా? కాబట్టి మనకు అనవసరం. కొంతమంది సంతోషంగా ఈ చీర బాగుందా కొనుక్కున్నానని అన్నాడు, బాగుందన్నారు అనుకోండి, నీరు కాకపోతే నువ్వు కట్టుకునేది, నువ్వు కాదు కదా. అంటే సాధ్యమైనంతవరకు అనుకూల వచనం పలకమని వేసే చెప్తున్నాడు. శుభవచనే పలకమన్నారు. వాళ్ళు స్తోత్రం కూడా కొనుక్కున్నారు, బాగానే ఉందలే అని. ఒకడు అంతకీ బాగా స్నేహం అయితే ఈ ఖరీదుకి ఇంకా మంచి కూడా వస్తాయని అనవచ్చు. ఎప్పుడే ఈసారి కొనుక్కున్నప్పుడు చెప్పు, నేను వస్తాను, మంచి కొని పెడతాను అనవచ్చు. నువ్వు కొంతమందికి నేర్పడతాను ఉంటుంది. అంతేగాని చెడగొట్టకూడదు, నిరుత్సాహపరచకూడదు. ఇక్కడ పరిశీలన చేసే పని ఏంటనంటే యేసయ్య తప్పులు పట్టడమే పనిగా పెట్టుకున్నారు. మరి ఒక చోట ప్రియమైన వాళ్ళారా, మత్తయి సువార్త 12:2 విశ్రాంతి దినమున శిష్యులు ఆకలి కొని ఆయన వాళ్ళు దారిలో ఈ గోధుమ చేయలేక వెన్నులు చుంచుకు తింటా ఉంటే, విశ్రాంతి దినం మీరు చేయ పని కదా పరిశీలన ఏదో చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడదని శిష్యులు చేయుచున్నారే గమనించాను. ప్రియమైన వాళ్ళారా, ఇట్లా పరిసయ్యులు అని అంటేనే మేమే దేవుని వాక్యం ఉంది, మేమే భక్తులు అంటే, మేమే ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్ళం అంటే, మేము పాటించినంతగా ఈ లోకంలో ఎవరు పాటించరు అని అంటారు. ఎందుకంటే వీళ్ళు చదవక్కర్లేదు, మంచి కూర తెచ్చుకున్నారని అంటే ఆ కొత్తిమీర కరివేపాకులు కూడా దశం భాగం తెస్తారట, ప్రతి దానిలో కాంకిస్తారట. కాబట్టి మేము ఇచ్చినట్టుగా ఎవరు, మేము చేసినట్టుగా ఎవరు చేయరని గొప్పలు పోతూ ఉంటారు. కానీ యేసయ్య అంటారు ఇది మంచిదే, కానీ అసలైనటువంటి దేవుని యొక్క ధర్మశాస్త్ర దేవుని యొక్క నీతిని మీరు మర్చిపోతున్నారు, నీతి న్యాయాలు మర్చిపోతున్నారు. దేవునికి ఇవ్వడం మంచిదే, తప్పు కాదు. కానీ దేవునికి ఇచ్చేమన్నా వంకతో నువ్వు నిష్టానుసారంగా అబద్ధం చెప్పడం, మోసం చేయటం, అన్యాయం చేయటం తప్పు అని చెప్పి యేసయ్య ఖండిస్తున్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళ పరిసయ్యులు అనేసరికి తప్పులు ఎదికేవారుగానే కనపడతారు ఎక్కువగా. ఈ మత్తయి సువార్త చివరిలో ప్రియమైన వాళ్ళ సద్దూకాయలు వచ్చారు. వీళ్ళెవరు అని అంటే దేవుడు లేదు, దెయ్యం లేదని అంటారు. వీళ్ళు యేసయ్య దగ్గరకు వచ్చి, మరి పరలోక రాజ్యం ఉంది, అక్కడ కుటుంబంలో అందరూ కలిసి ఉంటారు అంటున్నావు కదా, ఇక్కడ మా ఊర్లో ఒక అమ్మాయి ఉంది, పిల్లలు లేకోకుండా భర్త చనిపోతే సాంప్రదాయ ప్రకారం మరిదిని చేసుకుంది, అట్ట ఎంతమంది చేసుకుంది, 7 చేసుకుంది. చివరికి ఆమె చచ్చిపోయింది. ఇప్పుడు పరలోక రాజ్యంలో 7 పెళ్లి చేసుకుంది కదా, ఎవరి దగ్గర ఉంటుంది హలో డీర్ అని చెప్పానని ప్రశ్న వేసుకున్నారు. యేసయ్య వాళ్ళకి చక్కగా గడ్డి పెట్టాడు, వాటర్ పెట్టాడు. ఈ భూమి మీద ఇచ్చిపుచ్చుకుంటాలు ఉంటాయి, కానీ పరలోక రాజ్యంలో ఇచ్చిపుచ్చుకుంటాలు ఉండవు అని చెప్పారు. అంటే ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అందరూ కూడా యేసయ్యను వ్యతిరేకిస్తూ
తప్పు పట్టేవాళ్ళుగానే ఉన్నారు, తప్పు పట్టేవాళ్ళుగా ఉన్నారు. వాళ్ళు ఉంటే కదా ఇవాళ కూడా మనకి వాళ్ళు మారరు. ఎవరు మారారు అని అంటే వచ్చేసి పలకరించి మారేమంటగా అని మొదలెడతారు. ప్రియమైన వాళ్ళారా, గమనించండి, ఇక్కడ వీళ్ళు వచ్చి అభ్యంతరం చెప్తున్నది ఏంటి తెలుసా? మరి విడాకులు ఇవ్వటం న్యాయమేనంటావు, నువ్వేమంటావు చెప్పని అంటున్నారు. యేసయ్య తెలివిగా మోషే ఏం చెప్పాడని అడిగాడు. మోషే ఏం చెప్పాడు? పరిత్యాగ పత్రిక అంటే విడాకులు రాయించి ఇచ్చి పంపించేయమని అన్నారు. దానికి యేసయ్య ఒక మంచి మాట చెప్తున్నారు. మీ హృదయ కాఠిన్యమును బట్టి అతను ఇట్లా చెప్పాడు. హృదయ కాఠిన్యం అని అంటే ఒక రకంగా మూర్ఖత్వం అంటే సర్దుకుపోయే గుణం ఉండదు. భార్య ఒక మాట ఉందని అంటే అందలేని కానీ, లేదా భర్త మాట అన్నాడంటే అన్నాడని కానీ, లేదా ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే అన్నారు కానీ సర్దుకుపోయేటువంటి అలవాటు ఉండదు. కాబట్టి ఎంత గొడవ అన్నామని ఎంతవరకు అన్నారా అని తల్లలో తింటారు కానీ మానరు అన్నమాట. హృదయ కాఠిన్యం. ఇవాళ చాలామంది ఎందుకు మార్మల్స్ పొందట్లేదు అని అంటే బైబిల్ తెలవక, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బైబిల్ లేక, వాళ్ళ బైబిల్ చదవక కదా, అన్నీ ఉంటాయి కానీ మార్మల్స్ పొందరు. ఎందుకు పొందరు అని అంటే ఈ వాక్యాన్ని బట్టి చూస్తే హృదయ కాఠిన్యం. చూడవచ్చులే. లేదండి ఎవడు బాగున్నాడేంటి, నమ్ముకున్నవాడు గుడికి వెళ్ళి ఎవడు బాగున్నారేంటి అని చెప్పానని ఎట్లా అంటారు? ఎవరు బాగుండాలి? పాస్టర్ జకరియా గారు అని బోయిజోడ దగ్గరలో ఉంటారు. ఒకసారి ఒక హోల్నైట్ పేరు కూడా మన దగ్గరికి వచ్చారు. రాత్రి బందర్లో మీటింగ్ అయిన తర్వాత వెళ్ళిపోదామని బండేసుకు వెళ్తూ ఉంటే పెద్ద పూలు తిన్నగా వచ్చేసరికి ఎవరినో తప్పించబోయాడట. ఎదురుగుండా కారు వస్తుంది, కారు గుద్దింది, చనిపోయారు. ఇవాళ ఆ సంఘ బిడ్డలందరూ ఎట్లుంటారు? ఎవరు తెలుసు తెల్లారి ఏం జరుగుద్దని? ఇంటికి వెళ్ళిపోతాం పెందల కాడ, తెల్లారి ఆదివారం అని చెప్పని పురుగులు పెడతా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, గమనించండి. ఈసారి మీటింగ్లు చూద్దాంలే, ఈసారి ఏం చూద్దాం, ఈసారి ఏం తెలుసు నీకు, రేపు ఏం జరుగుద్దాం. ఎంతమంది అయ్యా ఇవాళ సజీవులకు కొంచెం నీకు వందనాలు చెప్పిన వాళ్ళు ఎంతమంది? నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. కృతజ్ఞత ఉందా? చూడండి, మత్తయి సువార్త 19:8 యేసయ్య ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి విడనాడ మోషే సెలవు. అంటే మీ మూర్ఖత్వాన్ని బట్టి మోషే అట్లా చేశాడు. ఆ రోజుల్లో వాళ్ళకి బహుభార్యాత్వం ఉంది, ఒకళ్ళిద్దరు చేసుకోవచ్చు. అయినా విడాకులు ఎందుకు అడిగారు అని అంటే హృదయ కాఠిన్యం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 16-17 ఇశ్రాయేల్ ప్రజలకు హృదయ కాఠిన్యం చెప్తుంది. నెహెమ్యా గ్రంథం 9:16-17. అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవియొగ్గకపోయిరి. వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నువ్వు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును ఏం చేశారండి? కఠినపరుచుకున్నారు. కాబట్టి ఏం చేశారు? ఒక నాయకుని అనుకుని మళ్ళీ వెళ్ళిపోతాం రాయిగుర్తుకి, తిరుగుబాటు చేస్తారు, కఠినపరుచుకుంటున్నారు. అందుకని రోమపత్రిక 1వ అధ్యాయం 22 అనుకుంటా, వారి అవివేక హృదయము అంధకారమయమైను తాము జ్ఞానం అని చెప్పుకొని బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను
క్షేమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చారు. ఆ కిందకు వచ్చేసరికి ఏమంటాడంటే వారి అవివేక హృదయం అంధకారమయమైంది కాబట్టి 28 చదువున మార్క్స్ 1:28. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియనొల్లకపోయిరి కనుక ఏం చేయటానికి, చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని ఏ మనసుకి, భ్రష్ట మనసుకి అప్పగిస్తారు. భ్రష్ట మనసు. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం తెలిసిండి, దేవుని తిరగాలని తెలిసిండి, అన్నీ తెలిసిండి కూడా దేవుని కుమారుడు అనిపించుకుంటానికి, దేవుని కుమార్తె అనిపించుకుంటానికి నిర్లక్ష్యం చేస్తున్నారు అని అంటే అది రేపు నీకు అవకాశం ఉంటుందో ఉండదో తెలియదు, కానీ భ్రష్ట మనసు వస్తుంది, చెడ్డ మనసు వస్తుంది. ఇది లాభం అని చెప్పి అనుకుంటావు, అది కాస్త గోపంలోకి వస్తుంది. భయంకర. అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 51లో స్టెఫను చనిపోయే ముందు వారు బోధిస్తూ ఏమంటున్నారు, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనల్లని వాళ్ళ ఎక్కలేని వాటికి అవకాశం ఇస్తారు. ఏంటి, ఈ టచ్ ఫోన్ పట్టుకుంటూ వదిలిపెట్టు, ఆ జోకులు అంటారు, సినిమా డైలాగులు అంటారు, అదంటారు ఇదంటారు, పొద్దాక ఏంటి నెట్ అయిపోయేదాకా అదే. ఎవరు వస్తే బైబిల్ వింటున్నాం, పాటలు వింటున్నాం అంటారు. అనేది ఎంత, నువ్వు పాటించేది ఎంత? లేదా కొంతమంది టీవీ, ఎన్నన్నా చెప్పు, ఎంతన్నా చెప్పు, నువ్వు చెప్పుకో, మాకు తెలుసులే అని అనుకుంటారు. నేనైతే ఒకవేళ మనసు మార్చుకుంటారు, ఒకసారన్నా మీ ప్రయత్నం మీరు చేస్తారు అని అనుకుంటా. ఎందుకనంటే మీకు మేలు. జ్ఞానవంతులు తన ఇల్లు కట్టనుంది అంటే ఏంటి, సిమెంట్ కలిపేసేసి తాపీ పట్టుకుని గోడ కడుతుందా? కాదు. భర్త గురించి ప్రార్థన చేస్తుంది, ఇంట్లో పిల్లల గురించి ప్రార్థన చేస్తుంది, జ్ఞానం చొప్పున నడుచుకుంటుంది, వాళ్ళకి ఏది ఆరోగ్యమో పట్టించుకుంటుంది, ఏం చేయాలో పట్టించుకుంటుంది, వాళ్ళ చదువులు పట్టించుకుంటుంది, వాళ్ళ ఆరోగ్యం పట్టించుకుంటుంది. లోపల అనేక ఉంటాయి, వాటిని పట్టుకోకుండా మారుతాడు, నా భర్త మారుతాడు, నా పిల్లలు మారుతారు అని చెప్పానని అనుకూలంగా ఆలోచన చేస్తాం. మరి నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, పరిసయ్యులు యేసయ్యను తప్పట్టుకుంటానికి మోషే విడాకులు రాయించి భార్యను విడిచిపెట్టవచ్చు అని అన్నారు కదా. దానికి యేసయ్య జవాబు ఏమంటున్నారు, మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి అతడు ఈ ఆజ్ఞ మీకు రాసిచ్చాడు, కానీ ఫ్రమ్ ద బిగినింగ్, ఆది నుండి దేవుడు ఏం చేశాడు, వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్గామని, ఇది కూడా కొంత తప్పార్థం చేసుకుంటారు. విడిచిపెట్టమంటాడేంటి? తల్లిదండ్రులు సామాన్యం బైబిల్లో ఉంటే పాస్టర్ గారి ప్రసంగం చేత పెళ్లి ప్రసంగం విడిచిపెట్టమట్లా. హత్తుకునే విషయం ఏంటి, చిన్నప్పుడు 2-3 సంవత్సరాలప్పుడు నాన్న పొట్ట మీద ఎక్కి పడుకున్నట్టు, లేదా అమ్మ పొట్ట మీద ఎక్కి పడుకున్నట్టుగా పెళ్ళేసి వచ్చినప్పుడు నేను అమ్మ దగ్గర అట్లా పడుకుంటాడు, కుదురుద్దా? ప్రియమైన వాళ్ళ హత్తుకునే విషయంలో, ప్రేమ చూపించి కౌగులించుకునే విషయంలో ఏం చేయాలంటే భార్యని హత్తుకోవాలి. తల్లిదండ్రులను కాదు, తల్లిదండ్రులను చూడాలి. మనం చూడొద్దని ఎప్పుడు చెప్పలేదు వాక్యం. అసలు పిల్లలకి ఇచ్చిన ఆజ్ఞ ఒకటే, తల్లిదండ్రుల మాట వినండి, వారిని సన్మానించండి. అదే. అందుకే నేను చెప్తాను, నీకు 90 ఏళ్ళు వచ్చినా 100 ఏళ్ళు వచ్చినా మీ అమ్మ మీ నాన్నకు నువ్వు కొడుకువే.
నువ్వేం చేయాలి? మనం చూడాలి. కొందరు చూడడం అనుకోండి, నువ్వు పెద్దవి అవుతావుగా, నువ్వు తండ్రి అవుతావుగా, లేదా నువ్వు తల్లి అవుతావు, నువ్వు అత్త అవుతావుగా, మరి అప్పుడు చూస్తారు నేను. దేవుడు అన్యాయస్తుడా? దేవుని వాటిలో ఆయన నీ కొలత నీకు, నా కొలత నాకు కొలుస్తాడు. నేను అన్యాయంగా కొలుస్తాను, నాకు అన్యాయ కొలతే కొలుస్తాను. నేను మంచిగా కొలుస్తాను, నాకు మంచి కొలతే వస్తుంది. ఇక్కడ గమనించండి. ఇవాళ పొడుసుగా ఉన్నాం, వయసులో ఉన్నాం అని చెప్పారు కానీ వృద్ధాప్యులు ఉన్న వాళ్ళని, అత్తమామల్ని పక్కన పెడితే రేపు నువ్వు పెద్ద అవుతావు. నువ్వు బైబిల్ వింటున్నావు, బైబిల్ చదువుతున్నావు, బైబిల్ ఉన్నది పాటించు, ప్రేమ కలిగి ఉండు, జాలి కలిగి ఉండు. దేవుడు ఫ్రమ్ ద బిగినింగ్, ఆది నుండి మిమ్మల్ని ఏం చేశాడు? పురుషునిగాను స్త్రీనిగాను సృజించాడు. చదువు. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరము అంటారు. ఒకే శరీరం అంటారు, ఒకే శరీరం. అందుకని ఆశ్చర్యం ఏంటంటే ఆ పెళ్ళైనటువంటి వారం తెలపకుండగానే ఏదో అంటారు కదా, మనకు అది పట్టింపు లేదులేండి. కొంతమంది వచ్చి ఏదంటారు, ఆషాఢం అంటారు, ఏదో అంటారు, వీళ్ళు అటు ఇటు వెళ్ళకూడదని ఆపుతారు. ఏమి ఎక్కడ ఉంటుంది? ఆయన తిన్నాడో లేదో ఫోన్ చేయి, ఎన్ని రోజులైంది పెళ్ళయి, అప్పుడేం తిన్నాడో లేదో అని ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? అంటే భార్య భర్తల మధ్య బంధం అట్లాంటిది. తర్వాత అమ్మాయి 2 రోజులు ఇంటికాడ ఉండేది కానీ నాకు కుదరదని చెప్పు, అబ్బాయికి చెప్పు ఉండమను అని అంటే, లేదు డాడీ ఆయన కొనుక్కుంటూ రాదు, ఆయన ఉన్నాక పెట్టి తింటారు, నేను వెళ్తాను, నేను ఉండను అంటది. ఏమైపోయింది? ఇంతలోనే కనీ పెంచి పెద్ద చేసి దగ్గర 20 సంవత్సరాలు పెంచి పెద్ద చేస్తే ఏవాళ్ళు వచ్చేసేసి నేను వెళ్ళిపోతాను అంటున్నారంటే ఏమన్నా? లేదా ఆమె ఎట్టంలో ఆమె చూసొస్తాను తీసుకొస్తాను అంటాడు. ఏమైంది ఇంతలో? అంటే భార్య భర్తల మధ్య బంధం అట్లాంటిది. ప్రియమైన వాళ్ళరా, గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో వారు ఏక శరీరమై ఉంటారు, ఒకే శరీరమై ఉంటారు. అందుకనే కొంతమంది అరే సెంటర్లో చూసుకుని ఆగా నా కోసం ఆవిడ చదువుతుంటుంది వెళ్ళిపోవాలంటాడు. ఈ ప్రేమాపిత లేదో నేను తెలుసాను, వెళ్ళొచ్చులే ఏంటంట అన్నట్టు ఉంటాను. ఇంటికాడ ఏమేమో నీళ్లు చల్లారిపోతుంది, ఎప్పుడు కొత్తాడో ఆయన పెట్టి నేను కూడా తిన్నాను చూస్తూ ఉంటుంది. రాడు, ఎందుకు వస్తాడు? నమ్మకారం లేదుగా. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క నియమం ఆది నుంచి పురుషుడు స్త్రీ భార్య భర్తలు వారు ఎట్లా ఉంటారు? ఏక శరీరమై ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, గమనించినట్లయితే అట్లాంటి వాళ్ళని వేరుపరచకూడదని కూడా ఉంది 9వ వచనంలో. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వర్తది. ఇక్కడ ఒక మాట గమనించాలి. కొంతమంది మధ్యలో వచ్చి దూరతారు. నాకేనాడు మా క్లాస్మేట్ అను పరిచయం ఇంటి పక్కన అని చెప్పని వచ్చి వాళ్ళు వచ్చి దూరి ఆ ప్రేమ బంధాన్ని చెడగొడతా ఉంటారు. ఇందా చెప్పినట్టు లేనిపోయినవి చెప్పి చెడగొడతా ఉంటారు. అట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు. ఒక నీకు అంతకుముందు సంబంధం ఉందేమో, అయిపోయింది, ఇక మర్చిపోవాలి. దేవుని సేవకుని ద్వారా దేవుని సమక్షం జతపరచబడిన వారిని నువ్వు మరలా వెళ్ళిపోయి చెడగొట్టకూడదు. అది మగవాళ్ళు కానీ ఆడపిల్లలు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత 13వ వచనం చూస్తే పిల్లల గురించిన విషయం. తమ చిన్న బిడ్డలను ముట్టవద్దని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. చాలా ఇక్కడ చూస్తే ప్రేమ చిన్నపిల్లల విషయం. కొంతమంది చిన్నపిల్లలు ఎత్తుకొని వచ్చారు, యేసు దగ్గరికి ఎత్తుకొని వచ్చి
అయ్యా వీళ్ళని దీవించయ్యా అని చెప్పని ఇస్లాకి వచ్చారు. అయితే శిష్యులకు వచ్చింది ఎందుకో రోషం, ఎవరా పిల్లలు కోలా, సాధారణ పిల్లలు ఎక్కడున్నా కానీ వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు, ఆడుకుంటుంటారు, మాట్లాడుతుంటారు, స్టెప్పులు వేస్తుంటారు, లేదా అమ్మ ప్రార్థన చేస్తే ముసుగు తీస్తూ ఉంటారు, లేదా ముసుగు తీసేసి బావు అంటాడు. ఆడు ఏం చేస్తాడు వాడికి అర్థం కాదు. లేదని అంటే పూలు తీసేస్తుంటాడు, బ్యాగ్ తీసేస్తుంటాడు, ఆడిష్టం ఆడికి వచ్చిందని చేస్తుంటాడు. అది పిల్లల నైజం. అది అల్లరి చేయటం అన్నది, ఆడుకుంటాం అన్నది పిల్లల నైజం. అది అయితే మనం జాగ్రత్త పడాలి. పిల్లలు అల్లరి చేయకోకుండా వాక్యం అనేటప్పుడు మనం జాగ్రత్త పడాలి. అయితే శిష్యులు కోపం వచ్చి ఎవరు ఆ పిల్లలు సందులు పడి దూరంగా వెళ్ళిపోండి అని చెప్పని కోపడతా ఉంటే యేసయ్య ఏం చేశారు అని అంటే శిష్యుని కోపడ్డాడు. ఎందుకు శిష్యుని కోపడ్డారు అని అంటే పిల్లలు ఎవరంట, చిన్న బిడ్డల నా యొద్దకు రానియడి. ఒక మాట, చిన్న బిడ్డలు ఎక్కడికి రానియాలి? దేవుని యొద్దకు రానియాలి. అంటే ఏంటి? ఏది మన సండే స్కూల్ పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఏమయ్యారు? అలబడి అయిపోయింది, వెళ్ళిపోయారా? ఇక్కడ కూర్చున్న మీలో మీ పిల్లలందరూ సండే స్కూల్కి వచ్చారా? కాన్వెంట్కి మాత్రం పంపించేస్తారు. అది బాగోలేదన్నా సరే మధ్యాహ్నం తీసుకొస్తాగా, వెళ్ళు నాన్న బాబు వెళ్ళి పరీక్ష ఉందిగా వెళ్ళు అని చెప్పాను అంటారు. లేదా పని కట్టున్నాడు ప్రొఫెషన్ నిద్రపోతారు, లేపేస్తారు, నీళ్ళు జల్లి లేపేస్తారు, రకరకాలుగా లేపేస్తారు. లేపేసేసి ప్రియమైన వాళ్ళరా కాన్వెంట్కి రెడీ చేస్తారు. మంచిదే, కానీ అంతకన్నా ఎక్కువ శ్రద్ధ నువ్వు వారానికి ఒక రోజున సండే స్కూల్కి నీ పిల్లల్ని ముందుగా రెడీ చేయి. లేదు అని అంటే ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం ఉంది కదా, బాలుడు నరోత్సవానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోయాడు. పెద్దోడు అయినాక బాగుండాలని అంటే చిన్నపిల్లలు అప్పుడు నువ్వేం చేయాలి? దేవునికి భయభక్తులు నేర్పాలి. నువ్వు మోకరిస్తాం చూస్తే వాడు మోకరిస్తాడు, నువ్వు బైబిల్ చదవటం చూస్తే వాడు బైబిల్ చదువుతాడు. మీలో ఎంతమంది ఉదయాన్నే లేచి కుటుంబ ప్రార్థన అలవాటు ఉంది, ఎంతమంది పాట పాడుకుంటాం అలవాటు ఉంది, కూర్చొని పాట పాడుకుని బైబిల్ చదువుకుంటూ అలవాటు ఉంది. నువ్వు ప్రార్థన చేయటం నీ పిల్లలు తెలుసా? కొంతమందికి పోట్లాడటం కనపడుతుంది పిల్లలు, కాబట్టి వీళ్ళు పోట్లాడతారు, వీళ్ళు తిట్లు తిడతారు, వీళ్ళు బూతులు మాట్లాడతారు. బూతులు ఏ స్కూల్లో ఏ మాస్టర్ నేర్పిస్తాడు? ఏ పుస్తకంలో రాసి ఉన్నాయి? నువ్వే నేర్పించేస్తావు. తల్లి తండ్రి ఇంట్లో వాళ్ళు లేదా తాత మామలు వీళ్ళు నేర్పించేస్తావు. పిల్లల మనసులో పడిపోతుంది అది. కాబట్టి ఇక్కడ వాక్యంలో యేసయ్య చిన్న బిడ్డల నా యొద్దకు రానీయుడి. గమనించండి, ఇవాళ మన పిల్లల్ని కనుక దేవుని ఆమె తీసుకురావట్లేదని అంటే, సండే స్కూల్ తీసుకురావట్లేదని అంటే, రేపు వాడు పెద్ద అయిన తర్వాత నువ్వే బాధపడతావు, వాడు చేసే చేష్టలకి నువ్వు బాధపడతావు. మొన్న ఒకసారి నేను ఏదో చూస్తూ ఉంటే దానిలో పిల్లలు అంట కొంతమంది జుట్టు పీకేస్తుంటారంట, ఎత్తుకుంటే మొహం మీద గుద్దేస్తుంటారంట. వీళ్ళమ్మా అభిమానం అని చెప్పాను ఆడికి ఎందుకు ఊరుకుంటారంట, పెళ్ళిన తర్వాలట. అది మంచి అలవాటు కాదు. వాడు పెద్ద అయిన తర్వాత చాలా కురుడు అవుతాడట. అట్లాంటిది రాకుండా ఉంటుంది. ఇప్పుడైనా వాడు క్రమం పెట్టాలట. పెళ్ళిళ్ళు చదవటం కాదు, చిన్న చీపురు పుల్ల పట్టుకుని అని అంటుండా వాడు తెలవదని వదిలేయటం కాదు, నేర్పాలి. ముఖ్యంగా ఇక్కడ చిన్నపిల్లలను యేసయ్య దగ్గరికి రానేవారు. కొందరు చూడండి, చిన్నపిల్లలు చక్కని పాటలు పాడుతున్నారు, పుస్తకం చూడకుండా పాటలు మొత్తం పాడేస్తున్నారు. మన పిల్లలు కూడా, నేను సండే స్కూల్ పాటలు పాడుతాం చూస్తే వీళ్ళు 5-6 వచ్చిన పెద్ద పాటలు ఎత్తి పాడతారు, మైక్ పట్టుకుని. ఒకళ్ళుగా 3-4 పాడుతూ ఉంటారు. వీళ్ళు సండే స్కూల్ పాటలు పాడమంటే వీళ్ళే పాటలు పాడుతున్నారు, పెద్దవాళ్ళు పాటలు. ఎందుకంటే మాకు వచ్చు అని చెప్పాను చాటుకుంటారు.
మా మనవడు కూడా, అంటే మా తమ్ముడు గారి మనవడు, అరే పామర్ తాత పాట అనుకోవడానికి అబ్బాయ్యం 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 అంటాడు. ఎంత పెద్ద పాట అది పాడతాడు. ప్రియమైన వాళ్ళని గమనించండి, చిన్న పిల్లలను నా యొద్దకు రానియుడి అని చెప్పానండి. వాళ్ళని ఆటంకపరచొద్దు అని చెప్పాను అంటున్నాను. ఎందుకు ఆటంకపరచొద్దు అని అంటే మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనం ఒకరు, 10వ వచనం ఒకరు. ఈ బిడ్డ వల్లే తనను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. పరలోక రాజ్యంలో గొప్పవాడంట. ఎవరంటే తను తాను తగ్గించుకునేవాడు. ఏసే శిష్యులు, ఇప్పుడు ఏసే ఏమో నన్ను ఇట్లా హతమారుస్తాను, ఇట్లా చనిపోతానని చెప్తా ఉంటే బాధపడాల్సింది పోయి, మరి నువ్వు చచ్చిపోతే తర్వాత ఎవరు అని నాయకత్వం, ఎవరు గొప్ప అని చెప్పానని వాదాలు పెట్టుకుంటున్నారు. ఏసే పిల్లవాడిని నుంచోబెట్టి కౌగిలించుకొని ఈ పిల్లోడిలాగా తగ్గించుకోవాలి. ఒకసారట పిల్లలు ఆడుకుంటుంటా పిల్లోడిని డాబా మీద వదిలిపెట్టి వీళ్ళు ఆడుకుంటున్నారు కదా అని వెళ్ళిపోతే ఆ పిల్లోడు పొరపాటున అసంశయం మెరుగుపడ్డాడు. ఈ పెద్దోళ్ళు ఏం లేరు, ఇదేమో 2 అంతస్తుల పైన. మిగతా వాళ్ళంతా కూడా బాబాయ్ అంటే పరిగెత్తికి దిగెళ్ళిపోయి చెప్పారు. వాళ్ళు ఏం చేశారు అని అంటే ఈ రకరకాల ప్రయత్నాలు చేసి కింద నెట్టేదో కట్టి కింద చేసేసి దూకుతున్నాడు. తోపట్ల బేరమని ఎడుతూనే ఉన్నాడు. ఈలోగా తల్లిదండ్రులు వచ్చారు. వాళ్ళు కంగారు పడుకోకుండా ఆ తండ్రి వచ్చి నాన్న జంప్ అనేసరికి అక్కడ దూకేశాడంట. దూకేసరికి పట్టుకున్నారు, ఇచ్చారు. ఏమంటే మేము అందరం ఎన్నో అన్నాం, వాళ్ళకి ఏ భాష వచ్చో అని చెప్పని ఇంగ్లీష్లో, తెలుగులో, హిందీలో అన్నిట్లోనే అన్నాం. ఎన్నన్నా కదలలేదండి, ఈడుతో తప్పడు ఏం చేయలేదండి. మీరంటే ఎందుకు దూకేశాడని అంటే ఈయన అన్నాడంట, వాడికి రోజు పొద్దున్నే నేను ఎత్తుకొని ఎగరేట్టు పట్టుకుంటాం అలవాటు చేశాను, నుంచోబెట్టి దూకేయటం అలవాటు చేశాను. ఇప్పుడు పనికి వచ్చింది వాడికి. నేను జంప్ అన్నాను, అది దూకేశాడు. ఎంత ఎత్తుంది ఎంత లోతుంది పాడతానేమన్న ఆలోచన వాడికి రాలేదు. ఎందుకంటే ఇంతకుముందు అదే మాట అన్నారు వీళ్ళందరూ, కానీ వాళ్ళు ఎవరు తెలియదు, వాడి పరిచయం లేదు. ఎప్పుడైతే తండ్రి వచ్చి నానా జంప్ అన్నాడు, దూకేశాడు. ప్రియమైన వాళ్ళరా అతను చక్కగా కాపాడారు. కానీ పిల్లలకి మనం నేర్పించాలి. కొంతమంది పెద్దోళ్ళే చాలామంది ఫోన్ చేస్తే ఎవరా చెప్పు అయ్యగారు చెప్పు వందనం చెప్పు అట్లా కొంతమందికి ఫోన్ ఎత్తితే ఒకళ్ళు ఎవరో గుర్తుపట్టలేదు, నంబర్ వచ్చింది ఎవరండి అని అన్నావు. నేను పలానా అని అన్నాను. ఏమన్నా నువ్వు అంటలా, నువ్వు చెప్పండి. మర్యాదలు నేర్చుకో. కొన్నిసార్లు పిల్లలకి ఇస్తాం ఫోన్, ఎవరండి అని మర్యాద నేర్పించాలి. ఎవరో అంటే లేరు పెట్టే, నువ్వు చెప్పాలా పెట్టేయమని. కాబట్టి మన పిల్లలు ఫోన్ మాట్లాడే తీరు తల్లిదండ్రులకు నేర్పించాలి. వాళ్ళు హుషారుగా వచ్చేస్తారు, నేను చెప్తాను అని వస్తారు. మర్యాద నేర్పించాలి. ఇవన్నీ మనం నేర్చుకోవాలి. 10వ వచనం చదవండి. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరించకుండా చూచుకొనడి, వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ ఏం చేస్తారండి? వీరి యొక్క దూతలు అంటే చంటి పిల్లలు దూతల స్వభావం. దేవుడు వారికి మనకు కనపడకుండా మన దగ్గర ఇద్దరిద్దరు దూతలు ఉంటారంట. మనం దేవుని ప్రేమను కలిగి ఉన్నవారంటే వాళ్ళు కాపాడుతూ ఉంటారు.
లేదు దేవుని వదిలిపెట్టినటువంటి దయ్యం దూతలు ఉంటారు, వాళ్ళని చెడగొడుతుంటారు. ఈ చిన్న పిల్లల విషయంలో పరలోకంలో దూతలు ఉంటారు, వాళ్ళు ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఉంటారు. కాబట్టి చిన్నపిల్లలప్పుడు మనము వాళ్ళకి దేవుని యొక్క వాక్యం నేర్పించాలి, దేవుని భయభక్తులు నేర్పించాలి, దేవుని సన్నిధికి నేర్పించాలి, దేవుని సన్నిధిలో ఎట్లా ఉండాలో నేర్పించాలి. దేవునికి చక్కగా కానుకేటి నీకు కూడా చెప్పాను చాలాసార్లు. నువ్వు ఎంత అవుతావో నీ మనసులో ఉన్నది దేవునికి తెలుసు. నీ మనవడికి నువ్వు 10 రూపాయలు వేస్తున్నావు అనుకోండి, అదేదో ఆళ్ళ చేతిగా ఇచ్చి నువ్వేనా కానుకలు పెట్టలేని దగ్గరుండి వేయించాను అనుకోండి, వాడు హుషారుగా వేస్తాడు. లేదా ఆడ 10 రూపాయలు కొట్టిన ఐస్ క్రీమ్ కొనుక్కుంటాడు, రూపాయి కూడా దీంట్లో వేస్తాడు. ఎవరు నేర్పించారు? నువ్వే కూడా కొనుక్కుంటా కదే ఎత్తావుగా. ఇవాళ ఐస్ క్రీమ్ రాని డబ్బులు కానుకలు పెట్టలో పోతున్నాయి. ఎవరు తప్పు? పిల్లలది కాదు, పెద్దవాళ్ళదే. కాబట్టి ఇక్కడ పిల్లలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు అని చెప్పాడు. ఈ వచనంలోనే 14 వచనంలోనే మార్కు సువార్త 10:14 యేసు అది చూచి కోపపడి, కోపాన్ని గురించి కొన్ని మాటలు చూసి ముగించుకుందాం. కోపం, యేసయ్య కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది యేసయ్యకు? పిల్లలు పొమ్మంటా ఉంటే కోపం వచ్చింది. కాబట్టి నువ్వు గనక పిల్లల్ని సండే స్కూల్ పంపట్లేదు అని అంటే ఎవరు కోపం వస్తుంది? యేసయ్య కోపం వస్తుంది. యేసయ్య కోపం వస్తుందా అని ప్రశ్నించుకుంటే చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. మార్కు సువార్త, ఆయన వారి హృదయ కాఠిన్యమును బట్టి దుఃఖపడి కోపముతో వారిని కలయచూచి. కోపం వచ్చింది, హృదయ కాఠిన్యం, విశ్వాసం లేని స్థితికి దేవుని కోపం వచ్చింది. ఆయన సొంత ఊరికి వచ్చాడు, సొంత ప్రాంతానికి వచ్చారు, అక్కడ దేవుని కార్యాలు చేద్దాం అనుకుంటే వాళ్ళ హృదయ కాఠిన్యానికి ఆయన అక్కడ ఏం చేయకోకుండా 1-2 మాత్రం మేలు చేసి వెళ్ళిపోయాడు. ఎందుకు చేయలేదంటే వాళ్ళ హృదయ కాఠిన్యం, మారు మనసు లేని స్థితి, మార్పు లేని స్థితి, విశ్వాసం లేని స్థితి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం, మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి ఒక గొప్ప స్వరం చెప్పగా, చాలా ఇక్కడ చూస్తే ప్రియమైనది, దేవుని కోపంతో నిండిన పాత్రలు ఉన్నాయంట. 7 పాత్రలు ఉన్నాయి, 7 బోర్లు ఉన్నాయి, 7 కొమ్ములు ఉన్నాయి, 7 ఉగ్రత పాత్రలు ఉన్నాయి. ఇవన్నీ రాకడ సూచనలు. దేవుని కోపంతో నిండిపోయి ఉన్నాయి, కొంచెం కథను ఒలిగిపోతాయి. ఆయన కోపంతో నిండి ఉన్నాయి. మరి వాళ్ళు మనం నమ్ముకోకపోయినా, ఆయనకి యథార్థం లేకపోయినా ఎందుకు ఆయన కోపం రావట్లేదు అని అంటే విలోపవాక్యాలు చూస్తాం. ఆయనకు అనుదినము వాత్సల్యత పుట్టుకొస్తాం అంది. పోన్లే, ఆ చంటి పిల్లలు ఆయన తీసుకొచ్చినా ఏం చేస్తాం? పోన్లే పిల్లని వదిలేస్తుంటాం. అట్లా దేవుడు కూడా మనల్ని పోన్లేని వదిలేస్తున్నాడు. కానీ నువ్వు నేనేం చేస్తున్నావు? మన ఇష్టానుసారంగా ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, దేవుని కోపాన్ని గురించి చూడండి, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10 నుంచి చూస్తే 11వ వచనంలో అక్కడ మోషే అహరోనుల మీద కోపం వచ్చింది ఆయనకి. తరువాత మోషే అహరోనులు ఆ మంద ఎదుట అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపోలనా అని. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించాను. 13వ వచనం. అవి
మెరీబా జలమనబడెను. ఏలయనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తను పరిశుద్ధపరచుకొనెను. ప్రియమైన వాళ్ళరా, మాట్లాడమంటే కొట్టాడు. ఆ రీతిగా మోషే అహరోనుల మీకే కోపం వచ్చింది. 25వ అధ్యాయం 3వ వచనం చూడండి. సంఖ్యాకాండం 25:3. అట్లు ఇశ్రాయేలీయులు బయలుపేరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనేనంటే విపరీతం అయిపోయింది. వారి మీద యెహోవా కోపము రగులుకొనింది. మోషే అహరోనులు ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు నడిపించారు. అట్లాంటి వాళ్ళ మీదే దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఇంకెవరికి ఎట్లా వస్తుంది అని చెప్పని గమనించినట్లయితే నిర్గమకాండం 32:19లో మోషే కోపం వచ్చింది. ఆయన కొండ దిగి వస్తూ ఉంటే వీళ్ళు బంగారపు దూడను చూసి అక్కడ నాట్యం ఆడుతూ ఉంటే మోషేకి కోపం వచ్చింది. అతడు పాలెమునకు సమీపించగా ఆ దూడను నాట్యమాడుట చూచెను. అందుకు మోషే కోపము మోషే కోపం వచ్చింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనములో మనం ఏం చేయకూడదో చెప్తా ఉన్నాడు. తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకులోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికిలో ఉన్నది. గమనించండి, విమర్శిస్తే తీర్పు ఉంది. వ్యర్థుడా అని అంటే మహాసభ ఉంది. ద్రోహి అని అంటే నరకమే ఉందంట. దేవుని వాక్యంలో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనములో పాపము కోపపడుడు కానీ పాపం అంటే కోపపడటం తప్పు కాదు. ఆడ మనిషే కానీ మగ మనిషే కానీ కోపం రావటం తప్పు కాదు. కానీ ఏది తప్పు అని అంటే సూర్యుడు అస్తమించే వరకు కోపం నిల్చుంటాం అన్నది తప్పు. కొన్నిసార్లు కొంతమంది మగవాళ్ళు నేను కోప్పడతాను నువ్వు కోప్పడతావు అంటారు. మగ మనిషి కదా ఏంటి, వాళ్ళకే కోపం వస్తుంది. ఒక్కోసారి నువ్వు తగ్గాలి, ఒక్కోసారి వాళ్ళు తగ్గుతారు. కోపం రావటం మానవ లక్షణం, అది దేవుని లక్షణం కూడా. అయితే దాన్నే పట్టుకుని ఏలాడకూడదు, ఎల్లప్పుడూ కోపంగా ఉండకూడదు. కోపం వచ్చింది కోపడ్డాం, మళ్ళీ వెంటనే మళ్ళీ కూల్ అయిపోవాలి, లేదా మళ్ళీ పలకరించేసేయాలి. దాన్ని పట్టుకుని ఏలాడకూడదు. అదే 31వ వచనం చూస్తే ఎఫెసీ 4:31లో ఎన్ని సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము వీటిని వదిలేసేయండి, అసహించుకోండి, విసర్జించండి అన్నాడు. విసర్జించడం అంటే మళ్ళీ జాగ్రత్త పెట్టుకోండి అని కాదు. మనం చదువుకునేటప్పుడు విసర్జక అవయవాలు అని చెప్పని మన శరీరాన్ని గురించి, ప్రేముల గురించి, స్వేద గ్రంథుల గురించి చెప్తారు. విసర్జించేస్తాం. అమ్మో ఇంత చెమట కారిపోతుందని మనం జాగ్రత్త చేసుకుంటారా? లేదా రాత్రి బిర్యానీ కదా తిన్నది తెల్లారి కక్కెళ్ళకుండా దాచుకుని ఉంటారా? లేదు, పారేయటం, విసర్జించడం. అట్లాగే దేవుని బిడ్డలుగా నువ్వు నేను ఈ లక్షణాలు ఉన్నాయే, ఆగ్రహము, కోపము, దుష్టత్వము, వీటన్నిటినీ విసర్జించి వదిలేసేయాలి. ఇంకెట్లా ఉండాలి అని అంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదరు గనుక ఎవరంట? ప్రతి మనుష్యుడు ఏం చేయాలండి? ఏంటి బుధవారం శనివారం రమ్మన్నది ఎందుకు? వాక్యం వినటానికే. వినుటకు వేగిరపడి వారు గారును ఏంటి ఎక్కడ
మాట్లాడటానికి నిదానించేవారు గాను ఏంటి వేగిర పడేదాన్ని నిదానించేయండి. ఇంట్లో మీరు వేగిరి పడేది ఒకటే, అదే దేని వేగిరి పడాలి? వినటానికి. ప్రార్థన మొదలెట్టాడు, వాక్యం వినటానికి వేగిరి పడాలి. అదే మాట్లాడటానికి, కోప్పడటానికి నిదానించ. అంటే ఆచితూచి అడిగేస్తున్నారు అంటారే, ఏమంటే అంతా వస్తుందో అని జాగ్రత్త పడినట్టు ఉండాలి. ఎందుకు ఇట్లా ఉండాలి మరి? ఎట్లా కోపడకుండా ఇట్లా ఇవ్వకుండా ఎట్లా అని అంటే, రోమాపత్రిక 12వ అధ్యాయం 19 నుంచి 21 వరకు చూస్తే అక్కడ ఒక మాట ఉంది. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట ఎవరి పని? నువ్వేం గొడవ పెట్టుకుని మీదకి వెళ్ళిపోక్కర్లా, పోటాడక్కర్లా. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు, రాయబడి ఉన్నది. కాబట్టి మీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, అతడు దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. గమనించ అంటే అపంచారు. నీ విరోధులను పలకరిస్తే, ఆకలితో ఉన్నాడు భోజనం పెడితే, దాహంతో ఉన్నాడు దప్పికిస్తే ఏం చేసినట్టంట? నువ్వు రోజంతా సాపించినా కానీ ఆడికి ఏం ఉండదు, కానీ నువ్వు పలకరిస్తే మాత్రం గంగరాలు తిరుగుతాడు. దేవుని బిడ్డలు ఆ సూత్రం కనిపెట్టాడు. ఒక కోడలైనా, అత్త అయినా, అల్లుడైనా, బంధువైనా, ఎవరైనా ఆ పోట్లాట వదిలేసాయి, మళ్ళీ వెంటనే మాట్లాడేసాయి. అది దేవుని బిడ్డల యొక్క లక్షణం. ఈరోజు ఈ వాక్య భాగంలో ఆయన వాడుక గురించి విన్నాం. మరి నీ వాడిక ఏంటి? పరిసయ్యులు తప్పులే పడతా ఉన్నారు. వాళ్ళు భార్య విడనాటం ఏంటి అని చెప్పని ప్రశ్నిస్తూ ఉన్నారు. యేసయ్య నీ హృదయ కాటని బట్టి మోష అట్లా రాశాడు, కానీ దేవుడు మాత్రం నీ ఇష్టం వచ్చిందని చేసుకొని ఇష్టం వచ్చిన పడుతుండని చెప్పానని నియమించిన వాళ్ళని ఎవరు వేరు చేయకూడదు అని అంటున్నారు. తర్వాత పిల్లల విషయంలో పిల్లలను నా యొద్దకు రానియండి, పిల్లలు రానివ్వం. అయితే వాడు అల్లరి చేయకోకుండా జాగ్రత్త పడండి. తర్వాత కోపం వస్తుంది. కోపం తప్పు కాదు, కానీ జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. కోపపడద్దు, కోపం నిలిచించొద్దు. ఎందుకనంటే ప్రసంగి గ్రంథంలో బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసం ఉంటుందంట. కొంతమంది నా కోపం అంటే పెద్ద కోపం అనుకుంటారు, అది అందుకే నీతో ఎవడు ఉండడు. బుద్ధిహీనుల యొక్క అంతరంగంలో కోపం సుఖంగా ఉంటుంది. కాబట్టి నీలో నాలో కోపం సుఖంగా ఉండకూడదు, అది రాకూడదు. ఒకడు వచ్చినా అది నిమిషాల్లో పోవాలి. అట్లా ఉండటానికి ప్రభు మనకు సహాయం చేయను కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు వాక్యంలో కుటుంబాన్ని గురించి ఎట్లా ఉన్నావు? నీ కుటుంబం ఎట్లా ఉంది? నీ కుటుంబంలో నువ్వు ఎట్లా ఉన్నావు? పిల్లల విషయంలో ఎట్లా ఉన్నావు? కోపతాపాల విషయంలో ఎట్లా ఉన్నావు? పరిసైడ్లాగా తప్పులించుతున్నావా? చిన్న ప్రార్థన చేసుకో. వాక్యం అర్థమైంది అన్న వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు చిన్న ప్రార్థన చేయండి.
స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మార్క్స్ వార్త 10వ అధ్యాయం మొదటి 16 వచనాల్లో ప్రాముఖ్యమైన 2-3 విషయాలు మాతో ముచ్చరించారు. మీకు వందనాలు ప్రభువా. మీ వాడుకు చొప్పున మీరేం చేస్తున్నారో మేమేం చేస్తున్నామో ఆలోచించుకోవడానికి మీరు మాట్లాడారు. మీకు వందనాలు. పరిసయ్యులు ఎట్లాంటి మనసుతో నన్ను వెంబడిస్తూ ఉన్నారో మీరు మాట్లాడారు. మీకు వందనాలు. ఆయన మన కుటుంబంలో భార్యాభర్తల మధ్య విరోధాలు, వివాదాలు, కలతలు వచ్చిందన్నప్పుడు మరి విడనాడుట న్యాయమా అని చెప్పని ప్రశ్నించినప్పుడు ఆయన సృష్టి నుంచి దేవుడు వారిని స్త్రీగా పురుషునిగా నిర్మించాడు, వారు ఏక శరీరమై ఉంటారు అని చెప్పని మీరు తెలియజేశారయ్యా. మీకు వందనాలు. ఎవరు వీరు చేయకూడదని కూడా హెచ్చరించారయ్యా. మీకు వందనాలు ప్రభా. శిష్యులు పిల్లలు కలర్ చేస్తున్నారని వాటిని మందలిస్తే మీరే శిష్యులు గద్దించారయ్యా. పిల్లలు నా దగ్గర నామీడి అన్నారు ప్రభా. ఇప్పుడున్న మాలు ఎంతమంది ప్రభా పిల్లల్ని సంధికి రానియకుండా అడ్డుకుంటున్నారో, లేదా వాళ్ళ స్వేచ్ఛనిచ్చి ప్రభా ఆదివారమే ఆడుకునే రోజని ప్రభా ఎంతమంది గారాబం పెడుతున్నారో రైతులు కనికరించండి ప్రభు. పెద్ద అయిన తర్వాత మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవాలని అంటే ఇప్పుడు వాళ్ళని నీ వాక్యం వినడానికి పంపించాలని, నీ వాక్య పిలుగులో వారు నడిపించాలని ఆ గ్రహింపు తల్లిదండ్రులకు దయచేయమని మనం చేసుకుంటున్నాం. సండే స్కూల్ పంపుతున్న తల్లిదండ్రులు బట్టి వందనాలు, వస్తున్న బాలబాలికలు బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శిష్యులు మీరు గద్దించారయ్యా ప్రభా. కోపాన్ని గురించి మీరు మాతో మాట్లాడారు. కోపడు కానీ పాపం చేయదన్నారు ప్రభా. మాట్లాడటానికి నిదానించమన్నారు ప్రభా. మరి కోపడటానికి నిదానించమన్నారు, వినటానికి వేగిరపడమన్నారు ప్రభా. మరి మేము ఎంత చెప్పినా కొంతమంది ప్రభా బుధవారం రాత్రి ప్రార్థనకు రారు, శనివారం రాత్రి ప్రార్థనకు రారు. ఒక్కొక్కడు ఏదో సాకు చెప్పాడు చంటి బిడ్డలే, ఇవాళ అదే సాకులోనే కొనసాగుతున్నారు ప్రభా. ఎవరు అట్లా కొనసాగుతారో మీకు తెలిసిన ఆయన ప్రభా. వాళ్ళ టీవీలకి, సినిమాలకి, సీరియల్స్కి లేదా సెల్ ఫోన్కి ప్రభా బందీలు అయిపోయి దాని నుంచి బయటికి రాలేక ప్రభా ఆయన మంచి భర్తలు కలిగి ఉండి కూడా భర్తల మీద వంక లేదా ఎవరి మీద ఏదో వంక చెప్తా ఉన్నారు. రైతు క్షమించండి. ఒకరు నిజంగా ఎవరైనా అట్లా బంధకాల్లో ఉంటే వారి పక్షిని అన్వయించండి ప్రభా. మేము చిన్నపిల్లలను ప్రభా ఆకట్టుపరచుకుంటగా నీ సన్నిధికి రాణించే వారు ఉండడానికి సహాయం చేయండి. ఎన్నో వాక్యానుసారంగా బ్రతుకులు వెళ్ళబుచ్చడానికి సహాయం చేయండి.
నీ కృపలో భద్రపరచండి, నీ మేలు కనిపండి, మీరే మహింపొందమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.